తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవా, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసేదివేని మేము రక్షణమును బడియుదుము. కీర్తన 80 వచనము 3. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు ఎల్లప్పుడూ మిమ్ములను తన కరుణతో, శాంతితో, ప్రేమతో నింపునుగాక. యేసు లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, అనగా యేసువే దేవుని ముఖకాంతి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తప్పిపోయి పాపములో కూరుకుపోయి అంధకారములో మలమల మాడిపోతున్న మానవాళిని రక్షింప నిమిత్తమై అనేక మంది ప్రవక్తలను ఈ లోకానికి పంపించాడు. ఎవరును దేవుని చిత్తానుసారం తమ బాధ్యతలను పరిపూర్తి చేయలేదు. అందుకే చివరికి ప్రభువు తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. దేవుని ముఖములో కాంతి అనగా దేవుని ప్రేమ, వాత్సల్యం, కరుణ, మమకారం, దేవుని ఆశీర్వాదం, ఆప్యాయత, క్షమాగుణం, దైవజ్ఞానం మరియు ప్రభుని ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభు. దేవుని వాగ్దానం చేసిన మెస్సయ్యను, తమ రక్షకుడైన యేసును త్వరగా ఈ లోకానికి పంపించమని దేవుణ్ణి విన్నవించుకుంటున్నారు భక్తులు. క్రీస్తు ప్రభుని రాకడ వలన లోకములో శాంతి, సమాధానం చేకూరుతుంది. మానవాళి పాపం పోయి శాపం గతించి మరణముల్లో విరిగి రక్షణ లభిస్తుంది. సంతోషం వెల్లువిరుస్తుంది. అందుకే భక్తుడు దేవుణ్ణి మొరపెట్టుచు, ప్రభు, మీ ముఖకాంతిని మా మీద కుమ్మరించము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనమును ఈ ఆగమన కాలములో ఆ ప్రభువు దయచేయు ఇమ్మానుయేలును నిర్మల మనసులతో, హృదయ శుద్ధితో కలుసుకొనుటకు మనం పశ్చాత్తాపపడి మారుమనసు పొంది మనోపరివర్తనతో జీవించాలి. అప్పుడే ఆ రక్షకుని ప్రేమ, శాంతి, సమాధానం మన దైనందిన జీవితంలో నిత్యము ఆస్వాదించగలుగుతాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ అనలేని కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్ము ఎల్లప్పుడూ మీ ముఖకాంతితో నింపి మీ వెలుగుబాటులో నడిచి వెలుగు పుత్రులముగా జీవించు భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.